ఇక్కడ ఆపు. హాయ్ బాబు. ఏమైపోయారా? రావు కావాలో వచ్చాను. ఎవరో వెళ్ళు. పిన్ని బాబాయ్. అలాగా పిన్ని నా ఫ్రెండ్. అదరా లోపలికి వెళ్దాం. నీ బైక్ ఎదురా? అనిల్ తీసుకెళ్ళాడరా. మన శేఖర్ గారు లేడు. ఆడు సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. కంగారు పడుకో, ఇంట్లో బాగానే ఉన్నాడు. వెళ్దాం పద. ఒరేయ్ బాలు, ఎక్కడికి రా వెళ్తున్నావు? పిన్ని ఇప్పుడే వస్తా. బాలు, పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? బాధపడకమ్మా, అసలు ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు? మార్కులు లిస్ట్ తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. భగవంతుడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా? బాధపడకమ్మా, అబ్బాయి బతికాడుగా. ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు, పైకి రారా, పైనున్నాడు. రే ఆర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చి పోతే సెప్టెంబర్. ఎందుకు అలా చేసావు? రే ఆర్నాల్డ్, అసలు ఏమైందిరా? శేఖర్ విషయాలంటూ మోసం వచ్చేసిందిరా. వచ్చే వారమే తన పెళ్లి. అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది. ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి చంపేటది. బాలు, ఆ అమ్మాయి లేకుండానే బ్రతకలేదురా. ఆ అమ్మాయి తప్పేం లేదురా, వీడితో రావడానికి సిద్ధంగా ఉంది. వీడే భయపడి చేస్తున్నాడు. ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా? ఇచ్చాలు. రేపు పొద్దున వెంకటేశ్వర గుళ్ళో మీ పెళ్లి. ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే? చాలా థ్యాంక్స్ రా బాలు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా? బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడో. ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ కి రావడం లేదేంటి? ఓయ్ అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా. ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? చూడండి, బుజ్జి గుండు కథ, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండు గీయించుకున్నప్పుడు ఉంది చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతాను. రాస్కల్. ఏంటి బాలు ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోలా? మనశ్శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మ, పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను, రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు. నేను చెప్తాను. ఇది మా పెద్దనే ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏట్రా? అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించినప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం.
రే అవుతాను మొహం కట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయొద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టు గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టు మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా, అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకుంటా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఓకే ఓకే. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ లోంచి బయటకు పోయింది. బాలు, నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలో దిగి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు.